ఇంక వీళ్ళు జీవితంలో కలవరు అనుకున్నా వాళ్ళు కలిసే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య దూరం తగ్గడానికి ఏదో ఒక అవకాశం వస్తూ ఉంటుంది. నిదానంగా రాఘవకి దగ్గరవడానికి ప్రయత్నించు. నిదానంగా ఆలోచించు. వాళ్ళు ఆవేశపడ్డారని నువ్వు ఆవేశపడుతూ ప్రయత్నిస్తూ పోతే ఫలితం ఎప్పుడొకప్పుడు వస్తుంది. అలా అని రాఘవకి దగ్గరవడానికి ప్రయత్నించు. మిగిలిన వాళ్ళకి దూరం కావద్దు. అవకాశం ఉన్నప్పుడల్లా ఇంట్లో వాళ్ళకి కూడా దగ్గరవడానికి ప్రయత్నిస్తూ ఉండు. అంతేకాని బావకి దగ్గరైతే చాలు, ఇంట్లో వాళ్ళు నాకు అవసరం లేదు అని అనుకోవద్దు. ఒక్కోసారి భూమిలాగే ఇంట్లో వాళ్లకి సపోర్ట్ కావచ్చు. మీ ఇద్దరు దగ్గర కావడానికి వాళ్లే కారణం కావచ్చు. అందువల్ల ఎవర్నీ చెడ్డ చేసుకోవద్దు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లే పరిస్థితి తెచ్చుకోవద్దు. సుజాత గారు చెప్పింది కరెక్టే. నువ్వు అక్కడే ఉండడం కరెక్టు. కాదని నువ్వు బయటికి వచ్చేసావంటే నిన్ను జాలిగా చూసేవాళ్లు గాని నిన్ను చూసుకునేవాళ్లు గాని ఎవరూ ఉండరు. పైగా నీ పక్కన మీ అమ్మగారు కూడా లేరు. ఈ బాధలన్నీ పడ్డావు నా వల్ల కాదని ఊరెళ్ళిపోయిందని నువ్వే చెప్పావు. చుట్టూ అంతమంది ఉన్నారు. వాళ్ళందరి మధ్య నువ్వున్నావు. అది గుర్తుపెట్టుకో. ఆవేశానికి పోయి నువ్వక్కడి నుంచి బయటికి వెళ్ళినా మళ్ళీ పాత జీవితమే గడపాల్సొస్తుంది. ఈ పూట ఎక్కడుండాలని, ఈ పూట ఎక్కడ బతకాలి అని, ఈ పూట ఎక్కడ పడుకోవాలి అన్నట్టే బతకాలి. అది మాత్రం గుర్తుపెట్టుకో. ఆ ఇంట్లోనే నువ్వు ఉండాలి. రాఘవకి దగ్గరగానే ఉండాలి. అది ఎలా అనేది ఆలోచించు. అలా ఉన్నప్పుడే నీ కక్ష తీరుతుంది, మా కక్ష తీరుతుంది. ఇలా ప్రతి దానికి గొడవ పెట్టుకుని చివరికి ఆ రాఘవే నిన్ను మెడబట్టుకుని బయటికి గెంటేసే పరిస్థితి తెచ్చుకోకు. అసలు నేనేం గొడవ పడట్లేదు. వాళ్ళందరూ ఆ విధంగా ప్రవర్తిస్తుంటే తట్టుకోలేకపోతున్నాను. తట్టుకోవాలి. సమ్మెట దెబ్బలు తింటేనే కదా ఇనుప ముక్క కూడా 100 మందిని నరికి కత్తవుతుంది. దెబ్బ తట్టుకోలేక పక్కకు వెళ్ళిపోతే నష్టపోయేదెవరు? నువ్వే కదా. దూరంగా ఉండి వాళ్ళనేదో చెయ్యాలని ప్రయత్నిస్తుంటే ఇంతమంది మార్బలం ఉన్న నా వల్లే ఏం కావడం లేదు. కానీ నువ్వు దెబ్బ కొట్టడానికి మాకంటే ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడే ఆ ఇంట్లో వాళ్లతో పాటే ఉంటున్నావు కాబట్టి. మీరు చెప్పినట్టుగా ఎవ్వరితో ఏ గొడవలు పడకుండా ఇక్కడే ఉండటానికి ప్రయత్నిస్తాను. అక్కడ ఉండడం కాదు, అక్కడే ఉంటూ నీకు అడ్డం వచ్చిన వాళ్ళని అడ్డం లేకుండా చూసుకోవాలి. నీకు అడ్డుపడ్డవాళ్లే మాకు అడ్డుపడ్డారు. నిన్ను బాధ పెట్టిన వాళ్లే మమ్మల్ని బాధ పెట్టారు. నువ్వు దెబ్బ తీయాలనుకుంటున్న వాళ్ళని మేము దెబ్బ తీయాలనుకుంటున్నాం. కాకపోతే మేం దూరంగా ఉన్నాం, నువ్వు దగ్గరగా ఉన్నావు. నువ్వు అక్కడే ఉండి చెప్పింది చేస్తూ ఉండు. అవకాశాందేముంది? ఈరోజు కాకపోతే రేపొస్తుంది. ఇన్ని రోజులు ఆగిందానివి. ఇంకొద్ది రోజులు అక్కడే ఉంటే ఏదో ఒక దారి దొరక్కపోదు. సరే, మీరు చెప్పినట్టుగా ఇక్కడే ఉండటానికి ప్రయత్నిస్తాను. ఉంటాను. అసలేం చేస్తున్నారో, నేనేం చేస్తున్నానో, నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావడం లేదు. ఇక్కడుండి నా కోసం నేను ఫైట్ చేస్తున్నానా, లేదంటే గొడవలు పెట్టుకుని నా జీవితం నేనే నాశనం చేసుకోవాలని చూస్తున్నానా? సుజాత గారు చెప్పింది కరెక్టే. ముందు బావకి దగ్గర కావాలి, అలాగే కుదిరితే ఇంట్లో వాళ్ళకి కూడా దగ్గర కావాలి. నా కోపంతో దెబ్బతీయలేనప్పుడు నా మంచితనంతోనే దెబ్బతీయాలి. అంటే నేను నా ఆవేశాన్ని తగ్గించుకోవాలి. భూమి, ఏంటలేఖ్యా? ఒక్క నిమిషం నాతో వస్తావా? ఎక్కడికి? నాకంటూ ఏ ఇంట్లో ఉంది నువ్వే. నువ్వు నా పక్కనుంటే నాకు కాస్త ధైర్యంగా ఉంటుంది. ప్లీజ్ ఒక్కసారి రా భూమి. ఎక్కడికి అని చెప్పకుండా రారా అని అంటావు? నేను చెప్తాను, ప్లీజ్. అలేఖ్యా, రా భూమి. హే, మళ్ళీ ఎందుకొచ్చావే? ఏం మాట్లాడాలని వచ్చావు? నన్న మాటలు సరిపోలేదా? మళ్ళీ ఏ మొహం పెట్టుకుని నా దగ్గరకు వచ్చావు? వెళ్ళిక్కడి నుంచి. వదినా, దయచేసి నన్ను క్షమించు వదినా.
నేనేం మాట్లాడుతున్నానో నాకే తెలియకుండా మాట్లాడేశాను. నేను అలా మాట్లాడటం తప్పే. ఇంకెప్పుడు అలా మాట్లాడను వదినా. నాకు నా బావ కావాలి. దయచేసి తెలుసా తెలియక నేను వాగిన దాన్ని మనసులో పెట్టుకొని బావని నాకు దూరం చేయాలని చూడొద్దు. అన్నయ్య, నన్ను క్షమించండి అన్నయ్య. మీతో కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను. నన్ను క్షమించన్నయ్య. ఏయ్, లేవే. అనాల్సినవన్నీ అనేసి ఇలా కాళ్ళ మీద పడితే సరిపోతుంది అనుకుంటున్నావా? నిన్నిలా క్షమించి క్షమించే చాలా పెద్ద తప్పు చేశాం. ఇప్పుడు మళ్ళీ క్షమిస్తాం కానీ నువ్వు మారుతావన్న నమ్మకం మాత్రం మాకు లేదు. నీ మనసులో ఎంత కక్ష లేకపోతే నాతో అలా మాట్లాడతావు? కడుపులో బిడ్డ గురించి మాట్లాడతావా? నాకు దూరమైన అమ్మతనాన్ని గురించి మాట్లాడతావా? నా ఇంట్లో నేనుండడానికి వీల్లేదని మాట్లాడతావా? వదినా, తెలియక మాట్లాడేశాను. నిజంగా నాకు పిచ్చి పట్టింది వదినా. బావ నాకు దూరమైన దగ్గర నుండి నేనేం మాట్లాడుతున్నానో నాకే తెలియట్లేదు. ఏం చేస్తున్నానో తెలియట్లేదు. దయచేసి ఒక్కసారికి క్షమించండి వదినా. ఇంకెప్పుడు ఇలా మాట్లాడను. నేను మారాలని ప్రయత్నిస్తున్నాను. ఖచ్చితంగా మారుతాను. ఇంతకు ముందు చేసిన తప్పులు ఏమీ చేయను. మంచిగా ఉండటానికి ప్రయత్నిస్తాను. లేదు లేదు, నేను ఖచ్చితంగా మారుతాను. మీ అందరితో కలిసి ఉండటానికి నేను ప్రయత్నిస్తాను. దయచేసి నన్ను పరాయిదాన్లా చూడకండి. ఈ ఇంట్లో నాకు స్థానం లేకుండా చేయకండి. నీ మాటల మీద నాకు నమ్మకం లేదు. నిన్ను నమ్మి నమ్మి మేం మోసపోయాం కానీ నీ పద్ధతులు మాత్రం ఏమీ మారలేదు. ఇంత దూరం వచ్చి కాళ్ల మీద పడి మరీ క్షమాపణ అడుగుతుంది కదా వదినా. ఒక్కసారి అవకాశం ఇచ్చి చూద్దాం. ఇన్నిసార్లు తనని సమర్థించింది మనమే కదా. ఇంకొక్కసారి అవకాశం ఇవ్వడంలో తప్పే ఉంది. తను అన్నట్లుగా బావగారు దూరమైన దగ్గర నుండే తను ఇలా ప్రవర్తిస్తుంది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. తనకి బావగారి మీదున్న ప్రేమని మనం ఎందుకు కాదనాలి? హ, భూమి, నువ్వు తన మాటలు నమ్ముతావేమో, నేనైతే నమ్మను. రాఘవ జీవితంలో తనంటూ ఉండడానికి మాత్రం వీల్లేదు. వాడి జీవితంలో తనుండాలని మనం కోరుకుంటే మనల్నెవ్వర్నీ తన ఇంట్లో కూడా ఉండనివ్వదు. ఖచ్చితంగా నా తమ్ముడికి ఇంకొక పెళ్లి చేస్తాను. ఖచ్చితంగా వాడి జీవితంలోకి ఇంకొక అమ్మాయి వచ్చి తీరుతుంది.